హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో లావోస్లో మేము ట్రెక్ చేసిన 2 వ్యూ పాయింట్స్ గురించి చూపించబోతున్నాము. మేము ఆల్రెడీ ఇక్కడ లావోస్కి వచ్చింది, ఇక్కడ కవర్ చేసిన కొన్ని ప్లేసెస్ అండ్ అట్లాగే కొన్ని యాక్టివిటీస్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అండ్ ఈరోజు వీడియోకి వస్తే మేము ఒక నామ్జే అనే వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది, అంటే ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఒక విలేజ్లో నుంచి వెళ్తున్నట్టుగా ఉంది. ఇంకా మేము వెళ్తున్న దారిలో మాకు ఫస్ట్ ఒక మౌంటైన్ కనిపించింది, అది ట్రెక్కింగ్ పాయింటే. అయితే చూస్తే చాలా పెద్దగా అనిపించింది అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ చూద్దాము, 2 చూద్దాము, ఏది బాగుంటే అది ట్రెక్ చేద్దాము అని అనుకున్నాము. సో అది వచ్చి ఫస్ట్ చూసింది వచ్చి కొంచెం పెద్దగా అనిపించింది, వద్దులే అని సెకండ్ దానికి వెళ్ళాం. సెకండ్ దానికి చాలామంది ట్రెక్ చేశారు, బాగుందని చెప్తున్నారు. సో అయితే ఇది ట్రెక్ చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం. ఈ ట్రెక్కింగ్ చేసిన హిల్ పేరు వచ్చి నామ్జే వ్యూ పాయింట్. ఇది సన్సెట్కి ఫేమస్ అనమాట. సో ఇంకా మేమైతే ఈవినింగ్ టైం కల్లా వెళ్ళాము, ట్రెక్కింగ్ చేయటం స్టార్ట్ చేసాం. వెళ్ళే దారిలో అంతా కూడా ఆల్రెడీ ట్రెక్ చేసిన వాళ్ళు కొన్ని స్టిక్కర్స్ లాగా అంటించడము అండ్ అట్లాగే కొన్ని పోస్టర్స్ లాగా కూడా ఉన్నాయి. బట్ వాళ్ళ లాంగ్వేజ్లో ఉండటం వల్ల మాకు పెద్ద అర్థం కాలేదు. ట్రెక్ చేస్తున్నప్పుడు అంతా కూడా ఫస్ట్ 100 మీటర్స్ ఇట్లా బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మాకు ఎక్కడో ఒక డౌట్ ఉంది. ఎందుకు అని అంటే దారి కరెక్ట్గా ఏం లేదు, దారిలో వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారనమాట. సో ఇంకెంత దూరం ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూర్ ఆల్మోస్ట్ దేర్ అని చెప్తున్నారనమాట. సో అయితే వచ్చేస్తున్నాం అనమాట అని చెప్పి ఎలాగో కొంచెం పుష్ చేసుకుంటే ఎక్కుతున్నాం పైకి. ఎక్కే దారంతా అయితే మాత్రం అస్సలు రూట్ లాగా ఏమీ లేదు, మొత్తం మట్టి రాళ్ళు అవే అనమాట. పక్కనంతా కూడా కొంచెం బ్యాంబూ స్టిక్స్ లాగా కట్టారు, వాటిల్నే పట్టుకుంటూ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఒక్కొక్క దగ్గర కొంచెం ఇట్లా బెంచెస్ లాగా అవి వేసున్నారు రిలాక్స్ అవటానికి అనమాట. అండ్ అట్లాగే అక్కడ కొంచెం వాటర్ బాటిల్స్ అవి కూడా ఉన్నాయి, ఎవరైనా టైర్డ్ అయిపోతే అక్కడ ఆగి వాటర్ తాగొచ్చు అన్నట్టు. ఇంకా మధ్యలో అయితే అసలు రాళ్ళ మీదకి ఎక్కే పాసిబిలిటీ కూడా లేదనమాట. అలాంటి దగ్గర ఇట్లా వుడెన్ ల్యాడర్ లాగా వేసున్నారు. మొత్తానికి ఎలాగైతేనే కొంచెం కష్టపడి 350 మీటర్స్ వరకు అయితే ఎక్కాము. ఇంకా అక్కడికి ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ అడిగితే అందరూ యూర్ ఆల్మోస్ట్ దేర్ అని యాజ్ యూజువల్గా సేమ్ ఆన్సర్ చెప్పారు. బట్ మాకైతే ఒక దగ్గర డౌట్ కూడా వచ్చేసింది, కరెక్టేనా పాత్ అని. పైన చూస్తే అన్ని కర్రలు అవన్నీ కట్టి కరెక్ట్గానే ఉన్నది, దారి అయితే కరెక్టే, బట్ దారే లేదు, రాళ్ళ మీద నుంచి ఎక్కుకుంటూ వెళ్ళటమే అనమాట. ఇంకెలాగో కష్టపడి కొంచెం పైకి ఎక్కాము. పైకి ఎక్కిన తర్వాత మేము కింద పడ్డ కష్టం అంతా దెబ్బకు మాయమైపోయింది. ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాం, నియర్లీ ఒక 400 మీటర్స్ హైట్లో ఉన్నాం అనమాట. అండ్ అలాగే పైకి ఎక్కిన వెంటనే ఫస్ట్ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మామూలుగా మేము ఎక్కడానికి ఇంత కష్టంగా అనిపించింది, పైన వీళ్ళు ఒక వుడెన్ ప్లాంక్స్ తోటి ఒక చిన్న హట్ లాగా అలా వేశారు. అండ్ అట్లాగే సైడున ఒక మోటార్ బైక్ అవి కూడా పెట్టారు. అంటే అంత టాప్ పైకి ఎక్కిన తర్వాత అక్కడ మోటార్ బైక్ మీద ఎక్కి కొంచెం స్టిల్స్ అయ్యి ఇచ్చుకోవడానికి అట్లాగా ప్లాట్ఫామ్ లాగా కట్టారనమాట. మామూలుగా ఎక్కడానికి ఇంత కష్టంగా ఉంది, ఇది ఎలాగబ్బా అని అనిపించింది. అండ్ దూరంగా ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ముందు ఒక కొండ కనిపించింది, అది చాలా పెద్దగా అనిపించింది, వద్దులే అని అనుకున్నామని. తీరా చూస్తే అదే చిన్నగా ఉంది. ఇప్పుడు మేము ట్రెక్ చేసిన హిల్లే కొంచెం పెద్దగా ఉందన్నమాట. అబ్బా అయితే ఏరుకోరు బాగానే వేసుకున్నాము అని అనిపించింది. బట్ ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత మాత్రం వ్యూ అయితే చాలా ఆసమ్ ఉందన్నమాట. మీకు అక్కడ వెనకాల దారి అదంతా కూడా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి గోల్డెన్ కలర్లో సన్సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన ఒక అమ్మాయి ఉంది చూసారు, తను క్లారా, ఫ్రాన్స్ నుంచి వచ్చారు. తను మాతో కలిసి కొంచెం ట్రెక్ అది చేసి అక్కడ కొంచెం ఫ్రెండ్ అయ్యారనమాట. మా ఆయన అయితే మొదలెట్టావా నీ ఫ్రెండ్షిప్ గోలా అన్నట్టు చూస్తున్నారు నా వైపు. అంటే నేను కొంచెం టాకిటివ్ అనమాట, బాగానే మాట్లాడతాను. సో తను కూడా కొంచెం క్లోజ్ అయ్యి మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆ సన్సెట్ చూసారా అది చూసారా అని చెప్పి బాగానే మింగిల్ అయిపోయాము. పైనుంచి మేము ఎక్కి ఇట్లా వ్యూ అంతా చూస్తే మాత్రం టోటల్లీ ఆసమ్ అనమాట, సూపర్ ఉంది. మాకు ఎక్కినప్పుడు చూసినప్పుడు కూడా బాగుంది అని అనిపించింది. ఇంటికి వచ్చాక వీడియో ఓపెన్ చేసి చూస్తే మటుకు ఇంకా వావ్, ఇంత పెద్ద కొండ ఎక్కామా, ఇంత
అంటే చూడంగానే అది కష్టంగా ఉంది అని అర్థమవుతుంది. అయితే బాగానే ఎక్కేసాము, మన ఫిట్నెస్ లెవెల్స్ బాగానే ఉన్నాయని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ ఇంకొకటి, మేము షన్నోని తీసుకుని వెళ్ళలేదు. చాలామంది అడుగుతున్నారు షన్నో కనిపించలేదని. షన్నోని తీసుకువెళ్ళలేదు ఈసారి. అంటే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూద్దాము, ఒక 5-6 డేస్కే కదా, వాళ్ళ నానమ్మ తాత దగ్గర ఉంటాడు షన్నో. సో అట్లా ట్రై చేద్దామని అనుకున్నాము. బట్ వెళ్ళిన ప్రతి ప్లేస్లో అయితే మాత్రం షన్నోని ఖచ్చితంగా మిస్ అవుతున్నాం. షన్నో కూడా వచ్చి ఉంటే బాగుండేది అని. బట్ లిటరల్గా చెప్పాలంటే ఈ కొండ మీద ఎక్కే టాస్క్ అయితే మాత్రం షన్నో వచ్చి ఉంటే చేసుండే వాళ్ళం కాదు, ఎందుకంటే హిల్ చాలా కష్టంగా ఉంది. సో ఫైనలీ సన్సెట్ అయిన తర్వాత మేము కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి కవర్ చేసుకొని ఇంక రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ లావోస్లో మేము ఇంకో ట్రెక్కింగ్ కూడా చేసాము. ఇదైతే ముందు దానంత భారీ కష్టంగా అయితే లేదు, దీనికి అన్నీ పర్ఫెక్ట్గా స్టెప్స్ అవి ఉన్నాయి. ఇది వచ్చి ఫౌజీ హిల్ అనమాట. ఇది ఒక బుద్ధిస్ట్ మాంక్ వాళ్ళు ఉండే హిల్ అనమాట. మొత్తం అంతా స్టెప్స్ ర్యాంప్లు అన్నీ కట్టున్నాయి నీట్గానే. సో ట్రెక్కింగ్ అంత పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. బట్ ఇది కూడా అరౌండ్ ఒక 200 మీటర్స్ హైట్లో ఉంది. సో ట్రెక్ కొంచెం మెట్లు ఎక్కుతా చిన్నగా ఆగుతా వెళ్ళాము. మనకి వెళ్ళే దారిలో అంతా కూడా చాలా బుద్ధిస్ట్ స్టాట్యూస్ అన్నీ ఉన్నాయి. అండ్ వీటిల్లో ఒక్కొక్క దానికైతే పేర్లు కూడా రాసున్నాయి. మండే బుద్ధ, సాటర్డే బుద్ధ, ట్యూస్డే బుద్ధ అట్లా అన్నట్టు. అంటే రకరకాల గెస్చర్స్లో ఉన్నాయన్నమాట ఈ స్టాట్యూస్ అన్నీ కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్యూస్డే బుద్ధ అని ఉన్నది. ట్యూస్డే బుద్ధ కొంచెం రిలాక్సింగ్గా పడుకుని ఉన్నారు. సో అట్లా అనమాట. ఒక్కొక్క సాటర్డే బుద్ధ వచ్చి మెడిటేషన్ చేస్తున్నట్టు, ఇంకొక మండే బుద్ధ వచ్చి ఇట్లా టీచింగ్ చేస్తున్నట్టు, అట్లాగా రకరకాల యాక్టివిటీస్తో రకరకాల బుద్ధుల్ని పెట్టి ఉన్నారు. ఇదిగో ఇది సాటర్డే బుద్ధ ధ్యానంలో ఉన్నారు, చూసారా? ఇలాగనమాట. ఇలా మొత్తం మనం హిల్ మొత్తం హైక్ చేసేంత వరకు రకరకాల దగ్గర ఇట్లా ఉన్నాయి. మధ్యలో ఒక ఇట్లా గుహలాగా ఉంది. ఇది ఏంటబ్బా అని చూసాము. లోపల బుద్ధ ఫుట్ ప్రింట్ ఉందండి. మీకు కనిపిస్తుందా? ఇదంతా లెగ్ అన్నట్టు, ఆ పైన ఫింగర్స్ లాగా అట్లాగా ఉంది. సో లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఫుట్ ప్రింట్ అన్నది అర్థమవుతుంది. ఇంకా అట్లా కొంచెం అన్నీ ఆగి చూస్తూ అట్లా పైకి వచ్చాము. పైనుంచి చూస్తే ఇంకా మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. పక్కన పెద్ద మేకాంగ్ రివర్ అనమాట. ఇక్కడ ఫ్లో అయ్యే రివర్ వచ్చి మేకాంగ్. మనకి గోదావరి ఇట్లా గంగా ఎలాగో వీళ్ళకి మేకాంగ్ అనమాట. మొత్తం లావోస్ అంతట్లో కూడా మేకాంగ్ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా పైన సేమ్ ఇట్లా బుద్ధాల విగ్రహాలు అండ్ అక్కడ జనాలు వచ్చి ప్రేయర్ చేయటం ఇట్లాగా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో ఫేమస్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చాలామంది వచ్చి చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి. పిట్టల్ని ఇట్లా బోన్తో పాటు పట్టుకుని వస్తున్నారు. వాటిని అక్కడ వదులుతున్నారు. అవేమో ఇట్లా ఫ్రీగా ఎగురుతున్నాయి. అవి ఏంటంటే బుద్ధుడికి అట్లా చేస్తే ఇష్టం అంట. వాళ్ళకి ఒక సేక్రెడ్ ఫీలింగ్ లాగా అనమాట. సో అందరూ అక్కడికి వచ్చి అట్లా చేస్తున్నారు. మేము కూడా ఒక బోర్డ్ని కొని వదిలాము. అదెటో వెళ్ళిపోయింది, మాకైతే కనిపించలేదు. అండ్ డ్రోన్ మేము వేయటానికి ట్రై చేసాము. బట్ ఇక్కడికి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇట్స్ ఏ నో ఫ్లై జోన్. మేము డ్రోన్ ఎగరేయలేదు. సో ఇంకా మేము నార్మల్ వీడియోస్ తీసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇవాళ మా వీడియో ఇక్కడితో ఆపేస్తున్నామండి, ఎందుకంటే ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి. యాజ్ యూజువల్ అవన్నీ పెడితే ఇంకా చాలా క్లమ్జీ అయిపోతుంది. సో అందుకని ఇక్కడితో ఆపేస్తున్నాం. ఇవాళ మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యు ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.